మరొక అంశంతో మేము ముందుకు వస్తూ ఉన్నాం. కరోనా కాలంలో ఫ్రాన్స్లో ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసా మీకు? కరోనా వచ్చినప్పుడు బాగా డబ్బు సంపాదించాడు, ఇంట్లో పెట్టాడు. కానీ అతనికి కరోనా వచ్చింది. తన స్నేహితుడు హాస్పిటల్కు తీసుకెళ్ళాడు. ఆ టైంలో కరోనా సీవియర్గా అయిపోయింది. అప్పుడు తన స్నేహితుడు చెప్పాడు, నేను ఒకవేళ ఆరోగ్యం బాగా వస్తేనే పర్వాలేదు, రాకపోతే నా ఇంట్లో దాచిపెట్టిన డబ్బంతా కూడా రోడ్డు మీద చల్లు అన్నాడు. నిజంగా మరి ఆ యొక్క డబ్బు, కరోనాకు వచ్చినటువంటి ఆ వ్యక్తి అక్కడ కరోనాతోనే చనిపోయాడు. తన స్నేహితుడు, ఎందుకంటే చనిపోయే ముందు చెప్పినప్పుడు చేయకపోతే నన్ను పడతాడేమని భయం కదా ఫ్రెండు, అవి ధనమును దొంగిలించకుండా ఆ డబ్బు ఉన్నట్టుగా తీసుకొచ్చి రోడ్ల మీద చల్లాడట. చూశారా? డబ్బు అతన్ని రక్షించలేకపోయింది. ఈ లోకంలో డబ్బున్న వాళ్ళు గర్వం, అహంకారం, ఇతరులను లెక్క చేయరు. బీదవారిని, తనకంటే చిన్నవారిని, తక్కువ వారిని లెక్క చేయరు. కనుక ప్రియ వీక్షకులారా, ధనముందని గర్వపడద్దు. ధనము శాశ్వతము కాదు. కాబట్టి మనమంతా కూడా ఒక దినమున వెళ్ళేవారమే, కానీ ఎక్కడికి వెళ్ళాలో అది తెలుసుకోవాలా. శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం అని గుర్తుంచుకోవాలా. ఆధ్యాత్మిక జ్ఞానము మనకు ప్రాణం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, అంతా మంచిగా ఉన్నప్పుడే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాల్సినటువంటి మార్గాన్ని తెలుసుకోవాలా. ఆ మార్గమున తీసుకువెళ్ళవలసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలా. కాబట్టి అలాగున మనం తెలుసుకొని ఒక పరమార్థాన్ని గ్రహించి నిత్యత్వానికి మనం సిద్ధపడాల. ఈ సంపాదించిన డబ్బులు లేకపోతే ఈ లోకంలో ఉన్నాయన్నీ, ఈ అందం, ఈ శరీరం శాశ్వతము కాదని తెలుసుకో. నిజంగా ఆ ఫ్రాన్స్లో ఉన్న ఆ వ్యక్తి కరోనా సమయంలో మరి ఆ రీతిగా నేను చనిపోతే కనుక నేను ఇంటికి రాలేను, ఇంట్లో ఉన్న డబ్బంతా కూడా బయట చల్లేసే అన్నాడట. నిజంగా అదే చల్లాడు. అది మనం యూట్యూబ్లో కూడా వాట్సాప్లలో వైరల్ అయిపోయింది అది. కనుక ఈ లోకములో డబ్బున్న వాళ్ళు అనుకుంటారు ధనవంతుని ఎవ్వడిని అని లెక్క చేయకుండా చేస్తారు. డబ్బు శాశ్వతము కాదు. కనుక దయాగుణం, జాలి, ప్రేమ, తనతోటి వారిని, తనకంటే తక్కువ వారిని, ఎక్కువ వారిని అందరినీ సమముగా చూసి ప్రేమించగలిగే తత్వాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే మానవులంగా మన జీవితము ధన్యమవుతుంది.